హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన పిల్లల కోసం అండి, పిల్లలకైనా పెద్దలైనా ఎవరైనా తినొచ్చు, చాలా బాగుంటుంది. అదేనండి మినప లడ్డు. అది ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా 2 గ్లాసుల మినపప్పు తీసుకొని దీన్ని సన్నని మంట మీద దూరగా వేయించుకోవాలండి. ఇది చాలా టైం తీసుకుంటుంది. సన్నని మంట మీదనే వేయించుకోవాలి. కనీసం ఒక 30 మినిట్స్ అన్న పడుతుందండి. ఇది బాగా ఓపికతో చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక దీన్ని చల్లారబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఎంత బాగా ఫ్రై అయితే అంత మంచిగా ఉంటుందండి. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇది ఇప్పుడు ఎదిగే పిల్లలకి మంచిదండి. బోన్స్ ఎదుగుదలకు చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, ఇది కొంచెం కలర్ చేంజ్ అయింది. దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారాక మిక్స్ పట్టేసుకోవాలండి. 2 గ్లాసుల మినపప్పు తీసుకున్నప్పుడు 1.5 గ్లాసుల షుగర్ వేసుకోవచ్చు. కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మీ క్వాంటిటీ బట్టి కూడా వేసుకోవచ్చు అండి. మీ స్వీట్ తినని బట్టి కూడా వేసుకోవచ్చు. ఈ 2 కలిపి మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇలా మిక్స్ చేసుకున్నాక చూడండి, మిక్స్ చేసుకోవాలి. మెత్తటి పేస్ట్ లాగా చేశాను. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇవి రెండింటిని మిక్స్ చేసుకోవాలి. మినప లడ్డులో నెయ్యి బాగానే పడుతుందండి. అయితే నేను ఏం చేశానంటే కొంచెం హీట్ చేశాను. దానిలో ఇలా చేసేసి వడకట్టేసి దాన్ని ఈ పౌడర్లో వేసేసానండి. వేసి మినపప్పు, షుగర్ వేసి మంచిగా ఈ నెయ్యి కూడా వేసి సరిపడంత వేసుకుంటా కలిపేసుకోవాలి. చాలా బాగుంటుంది. నెయ్యి బాగా పడుతుందండి. దీనికి నెయ్యి ఎక్కువ వేస్తేనే ఉండల్లాగా వస్తుంది. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలిపేసుకొని స్పూన్తో కలిపేసుకోవాలి. తర్వాత కొంచెం చల్లారాక ఇలా చూడండి, ఇలా పిండి ముద్దలా కలుపుకొని ఉండలాగా చేసుకోవాలి. చాలా బాగుంది టేస్ట్. ఒక్కసారి ట్రై చేయండి. హెల్దీ ఫుడ్. చూడండి, ఇలా లడ్డులాగా చేసుకొని పెట్టేసుకోవాలి. ఓకే అండి, వచ్చేసాయి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.